నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. యాక్చువల్గా నేను ప్రీవియస్గా మీషోలో ఒక రెడ్ శారీ తీసుకున్నాను. ఆ బ్లౌజ్ నెక్ ప్లెయిన్గా ఉంది, సో బీడ్స్తో వర్క్ చేశాను అని చెప్పాను కదా మీ అందరికీ. ఆ వీడియోకి అయితే చాలా రెస్పాన్స్ వచ్చిందండి. ఆ డిజైన్ చాలా మందికి నచ్చింది కూడా. నేను రెడ్ బ్లౌజ్ మీద వేసిన బీడ్స్ డిజైన్ మీ అందరికీ చాలా బాగా నచ్చిందని నాకు తెలుసు. చాలా మంది కామెంట్ చేశారు కూడా, నాకు అది క్లియర్గా చూపించండి అక్క అని చెప్పేసి. సో మీరు అంత ప్రేమగా అడిగిన తర్వాత నేను చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. అందుకే మీకోసం ఈ వీడియో. సో ఆ బ్లౌజ్కి ఆ డిజైన్ వేసినప్పుడు నేను వీడియో షూట్ చేయలేదండి. సో అందుకే ఆ బ్లౌజ్ కాకుండా అదే డిజైన్ని వేరే కుర్తీ మీద వేసి మీకు చూపించాలనుకుంటున్నాను. నేను డిజైన్ వేయబోయే కుర్తీ ఇదే అనమాట. సో ఇది వచ్చేసి మా చిన్నమ్మ ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. సో ఒక్కరి కోసమని కుర్తీ కుట్టిద్దామని చెప్పేసి 2 మీటర్స్, యూజువల్గా కుర్తీకి 2 మీటర్సే అవసరం అవుతుంది కదా. సో అదే 2 మీటర్స్ తీసుకున్నారు. థిన్ కట్అవుట్స్కి అయితే అదే 2 మీటర్స్లో 2 కుర్తీస్ వస్తాయండి. ఎలా అనుకుంటున్నారా? ఎందుకంటే తాన్లో తీసుకున్నప్పుడు మనకి పన్నా ఎక్కువ వస్తుంది కదా. సో అలా ఉన్నప్పుడు థిన్ కట్అవుట్స్కి ఏం చేయాలంటే అడ్డంగా ఫోల్డ్ చేయాలి మనం. ఇది చూడండి, డిజైన్ అయితే ఇలా చిన్న చిన్న బొటిక్స్ వచ్చాయన్నమాట. సో ఇలా బొటిక్స్ వచ్చినప్పుడు ఎలా కుట్టినా పర్లేదు అనమాట. సో ఇది చూడండి, ఇలా ఉంటుంది అనమాట. మీరు అడ్డంగా ఫోల్డ్ చేసుకున్నా నిలువుగా ఫోల్డ్ చేసుకున్నా డిజైన్ అనేది కరెక్ట్ గానే వస్తుంది. సో థిన్ కట్అవుట్స్ కి ఒక 2 మీటర్స్ క్లాత్ లో పన్నా ఎక్కువ ఉండటం వల్ల అడ్డంగా ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే 2 కుర్తీస్ వస్తాయి అనమాట. సో అలా కుట్టిన కుర్తీ అండి ఇది. 2 మీటర్స్ క్లాత్ లో నాకు అండ్ మా సిస్టర్ కి ఇలా కుర్తీస్ 2 కుర్తీస్ స్టిచ్ చేశాను అనమాట. ఎంత 2 మీటర్స్ అయినా కూడా థిన్ కట్అవుట్స్ కి ఓన్లీ అడ్డంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి బాడీ వరకు మాత్రమే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ అలా వస్తుంది. స్లీవ్స్ కావాలి కదా మరి, అందుకే స్లీవ్స్ కోసం 50 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. సో టోటల్ గా 2.5 మీటర్స్ లో 2 కుర్తీస్ వచ్చేసాయి. నేను వచ్చేసి ఈ కుర్తీకి లేస్ వేసుకున్నాను. ఈ లేస్ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నానండి. 9 మీటర్స్ వచ్చింది. శారీకి వెయ్యగా మిగిలిన లేస్ అనమాట ఇది. సో నాకెందుకో ఈ బొటిక్కి లేస్ సిమిలర్ గా అనిపించి దీనికి అటాచ్ చేసేసాను. ఓకే, ఫైనలీ నేను ఇప్పుడు మీకు చూపించబోయే డిజైన్ దీని మీదనే వేయబోతున్నాను అనమాట. నాకెందుకు ఇలా సింపుల్ గా స్టిచ్ చేసుకోవడమే ఇష్టం అనమాట. సో ఇదే రౌండ్ నెక్ పెట్టేసి ఇలానే స్టిచ్ చేసుకుంటాను మాక్సిమం. ఇప్పుడు ఈ కుర్తీ మీద ఈ నెక్ డిజైన్ కి నేను 3mm బీడ్స్ తో డిజైన్ చేయబోతున్నాను అనమాట. 3mm బీడ్స్ ఎందుకు తీసుకున్నానంటే నేను చూపించే ప్రాసెస్ అనేది మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అండ్ మీకు క్లియర్ గా కనిపించాలి అని చెప్పేసి నేను 3mm బీడ్స్ తో స్టిచ్ చేయాలనుకుంటున్నాను. సో స్టిచ్చింగ్ వీడియో చూసేసేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ మీరు కూడా స్టిచ్డ్ బ్లౌజెస్ మీద కానీ స్టిచ్డ్ కుర్తీస్ మీద కానీ మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో నేను ఇక్కడ కుర్తీ మీద డిజైన్ వేయబోతున్నాను కాబట్టి కుర్తీ కలర్ ఏదైతే ఉందో, కుర్తీ ఫ్యాబ్రిక్ కలర్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ కి మ్యాచింగ్ థ్రెడ్ ని తీసుకోవాలి. పూసలు స్టిచ్ చేసేటప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మనకి 4 లేయర్స్ ఆఫ్ థ్రెడ్ కావాలన్నమాట. సో ఫస్ట్ మనం 2 వరుసల దారాన్ని తీసుకొని దాన్ని నీడిల్లోకి ఎక్కించేసుకొని 4 లేయర్స్ గా తీసేసుకొని లాస్ట్ లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నాట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ పూసలు సగం స్టిచ్ చేసేసానండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి అది మొత్తం వీడియో తీస్తే లాంగ్ అయిపోతుందని చెప్పేసి నేను మిడిల్ నుంచి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. స్టార్టింగ్ ప్రాసెస్ ఇదే. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏదైతే నీడిల్లో ఇన్సర్ట్ చేసుకున్న దారం ఉందో దాన్ని ఫస్ట్ మనం తీసుకున్న కుర్తీ ఆర్ బ్లౌజ్ ఏదైనా కానీ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ నెక్ కింద నుంచి పైకి గుచ్చాలన్నమాట. నీడిల్ ఏదైతే ఉందో ఆ నీడిల్ని థ్రెడ్తో పాటు నెక్ కింద నుంచి తీసుకుని నేను చూపిస్తున్న విధంగా ఒక నాట్ వేసుకోవాలి. ఇలా మనం నాట్ వేసుకున్న తర్వాత నీడిల్ని పైకి తీసేసుకొని దాంట్లోకి ఫస్ట్ 3 పూసలు ఎక్కించుకోవాలి. ఫస్ట్ మాత్రమే 3 పూసలు ఎక్కించుకోవాలండి. తర్వాత డిజైన్ మొత్తం 2 పూసలతోనే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు నాట్ వేసుకున్న తర్వాత మనం 3 పూసలు ఎక్కించుకుని ఆ పూసల్ని పైకి లాగి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పూసలు వెనకాలకి లాగేసి కింద నుంచి నీడిల్ని గుచ్చి పైకి తీసుకోవాలన్నమాట. చూసారు కదా ఇలా. అప్పుడు ఇలా ట్రయాంగిల్ షేప్లో పూసలు వస్తాయి. ఇప్పుడు అదే నీడిల్ని మనం ఏదైతే 3 పూసలు తీసుకొని ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ చేసామో ఆ 3 పూసల్లో లాస్ట్ పూస ఏదైతే ఉందో ఆ లాస్ట్ పూసలోకి నీడిల్ని ఇన్సర్ట్ చేసి బయటికి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా బయటికి తీసుకోవాలి. ఇలా లాస్ట్ పూస నుంచి నీడిల్ని బయటికి తీసుకోవటం వల్ల ఆ పూసలు అనేవి చాలా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట.
అండ్ ఇక్కడ నేను మళ్ళీ 2 పూసలు తీసుకుంటున్నాను. నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ముందు మాత్రమే 3 పూసలు తీసుకోవాల్సి ఉంటుంది, తర్వాత మొత్తం 2 పూసలతోనే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నీడిల్లోకి 2 పూసలు ఎక్కించుకొని సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. అదే ప్రాసెస్లో నీడిల్ని గుచ్చి పైకి తీసుకొని లాస్ట్ పూస ఏదైతే ఉందో ఆ లాస్ట్ పూస నుంచి మళ్ళీ నీడిల్ని ఇన్సర్ట్ చేసి బయటికి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మనకి పూసలు స్టిఫ్గా ఉంటాయి అండ్ ఆ లైన్ ఏదైతే ఉందో మనం బీడ్స్తో స్టిచ్ చేసిన లైన్ ఏదైతే ఉందో అది నెక్ నుంచి పైకి లేవకుండా ఉంటుందన్నమాట. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు నెక్ ఎడ్జ్ నుంచే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది, గట్టిగా లాగి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 పూసల్ని ఎక్కించుకొని కింది సైడ్ నుంచి నీడిల్ని గుచ్చి పైకి తీసి మళ్ళీ ఏదైతే లాస్ట్ పూసల ఉందో ఆ లాస్ట్ పూసలోకి మళ్ళీ నీడిల్ని ఇన్సర్ట్ చేసి దారం తీసుకోవాలి బయటికి. ఇలా బయటికి తీసుకున్న దారంలోకి మళ్ళీ 2 పూసలు ఎక్కించుకొని సేమ్ అదే ప్రాసెస్లో కుట్టుకుంటూ రావాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం తీసుకున్న థ్రెడ్ కనుక అయిపోయినట్లయితే అది ఎక్కడైతే అయిపోతుందో బిఫోరే మనకి తెలుస్తుంది కదా. సో ఆ పూసలు ఎక్కించుకునేటప్పుడే మనకు ఐడియా వస్తుంది దారం అయిపోతుంది అని. దారం అయిపోయే చివరి దాకా కుట్టొద్దండి, ఎందుకంటే మనం పూసలు స్టిచ్ చేసినప్పుడు లాస్ట్లో నాట్ వేసుకోవాల్సి ఉంటుంది. దారం మధ్యలోనే అయిపోతే పూసలు ఊడిపోతాయి కదా. సో అందుకే ఆ పూసలు ఊడిపోకుండా ఉండాలి అని అంటే మనం చివర్లో నాట్ వేసుకుంటూ ఉండాలన్నమాట. సో థ్రెడ్ నీడిల్లో ఎక్కించుకున్న థ్రెడ్ అయిపోయే ముందే మనం తీసుకున్న పూసలు ఏవైతే ఉన్నాయో ఆ పూసలు స్టిచ్ చేసేసాక లాస్ట్ పూసలోకి ఎక్కించుకోకుండానే ముడి వేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ కొత్తగా దారం నీడిలోకి ఎక్కించుకుంటాం కదా. సో ఆ దారం నీడిలోకి ఎక్కించుకున్న తర్వాత మనం ఏదైతే స్టిచ్ చేసి ఆపేసామో ఆ లాస్ట్ పూస దగ్గర మళ్ళీ నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని ఆ లాస్ట్ పూసలోకి ఎక్కించుకోవాలన్నమాట. అలా కొత్త దారం తీసుకున్న తర్వాత నాట్ వేసుకొని లాస్ట్ పూసలో నుంచి పైకి తీసి మళ్ళీ 2 పూసలతో కంటిన్యూ చేసి డిజైన్ కంప్లీట్ చేయొచ్చు. అలా చేయటం వల్ల మనం కుట్టుకున్న పూసలు చాలా స్టిఫ్గా ఉంటాయి అండ్ బెండ్ అవ్వకుండా కూడా ఉంటాయి అన్నమాట. ఇది కొంచెం టైం టేకెన్ ప్రాసెసే అండి, కానీ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే చాలా త్వరగా అయిపోతుంది. ఒక్కసారి కనుక మీరు ఈ డిజైన్ స్టిచ్ చేసినట్లయితే నెక్స్ట్ టైం నుంచి మీకు చాలా ఈజీ అయిపోతుందండి. ట్రస్ట్ మీ, అంత ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి ఇలాంటి లేసెస్ కూడా మార్కెట్లో దొరుకుతాయి, కానీ అవంత లుక్ అనిపించవు అండ్ షైన్ కూడా ఉండవు. మనం ఇలా బీడ్స్ తీసుకొని స్టిచ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి, నేను లాస్ట్ వరకు స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు నేను లాస్ట్లో 2 పూసలు ఎక్కించుకొని తీసేసుకున్న తర్వాత ఏదైతే ఆ లాస్ట్ పూస ఉందో దానిలోకి నేను ఇన్సర్ట్ చేయట్లేను. ఇక్కడ చూడండి, లాస్ట్లో 2 పూసలతోనే స్టిచ్ చేస్తాం కదా. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత అది ట్రయాంగిల్ షేప్లోకి వచ్చిన తర్వాత దాన్ని లాస్ట్ పూసలోకి ఎక్కించుకోకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక టైట్ నాట్ వేసుకొని అక్కడ థ్రెడ్ని కట్ చేసేసేయండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ వేలో ఈ బ్యూటిఫుల్ డిజైన్ని మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. చాలా ఈజీ అండి. మీరు కూడా మీ బ్లౌజెస్కి కానీ కుర్తీస్కి కానీ అండ్ ఈవెన్ శారీ పళ్ళుకి కానీ కుట్టుకోవచ్చు. డిజైన్ అయితే చాలా ఎలిగేట్ అవుతుందండి, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ డిజైన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.